बालकुंडा एमएलए विमला प्रशांत रेड्डी ने भीमगल मंडल गांव में बीआरएस पार्टी दफ्तर का इफ्तिताह किया। गांव की सतह पर पार्टी के दफातर आमतौर पर असेंबली इंतखाबात के दौरान खोले जाते हैं, लेकिन पार्टी दफ्तर उस वक्त खोला गया जब इंतखाबात में अभी 3 साल बाकी। इलेक्शन कब होंगे ये बात काबिल फहम है कि टीआरएस की अवाम कांग्रेस हुकूमत को इख्तिदार से हटाने का इंतजार कर रहे हैं। रेवंत रेड्डी की फरेब काराना बातों पर यकीन करते हुए तेलंगाना के अवाम ने केसीआर को नहीं बल्कि रेवंत रेड्डी को मुंतखब किया। जब मैंने कल्याण लक्ष्मी और शादी मुबारक के चेक्स तकसीम प्रोग्राम में आने वाली खवातीन से पूछा कि क्या उन्हें 1 तोला सोना मिला है, क्या उन्हें 2500 रुपये मिले, क्या उनकी पेंशन 2000 रुपये मिली या 4000 रुपये, तमाम खवातीन ने कहा कि उन्हें रेवंत रेड्डी के झूठे वादों से धोखा दिया गया है। रेवंत रेड्डी ने इख्तिदार में आने के कई वादे किए और अवाम को गारंटी कार्ड दिया। रेवंत रेड्डी ने धोखाधड़ी के वादे किए हैं और एक कांग्रेस का कर्ज कार्ड बनाया गया है जिसमें लोगों को बताया गया है कि हर एक वादे के जरिए इस पर कितना वाजिबुल अदा है। हम वो कार्ड तमाम कारकुनों को भेजेंगे, वो कर्ज कार्ड लें और अपने गांव के हर घर जाएं और लोगों को बताएं कि कांग्रेस पार्टी हर एक वादे के जरिए हर ग्रुप का कितना मखरूज है। रेवंत रेड्डी ने कहा था कि वो हर खातून को 2500 रुपये देंगे। अगर कोई कांग्रेसी लीडर इंतखाबी मुहिम चलाने के लिए आपके घर आता है तो वो ये बकाया कार्ड दिखाएं और लोगों को आगाह करें कि रेवंत रेड्डी जब तक हमें वाजिबात नहीं देते वोट नहीं देंगे। ये अच्छा मौका है, ऐसा मौका अक्सर नहीं आता। आने वाले किसी भी इंतखाब में हमें कांग्रेस के वादों को पहले रखना चाहिए और ये वाजे करना चाहिए कि हम अपने ज़िम्मे वाजिबुल अदा रकम देने के बाद ही वोट देंगे। हमारी बहनों को बदकमार साड़ियाँ क्यों नहीं दिए जा रही हैं? उन्होंने इसका मुतालबा करने पर जोर दिया है। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ వర్గానికి ఎంతెంత బాకీ ఉన్నాడు ఆ రోజు 6 గ్యారెంటీలు అని చెప్పి కార్డు పంచారు. వాళ్ళు పంచిన 6 గ్యారెంటీల కార్డుల ప్రకారం ఇవాళ ఎంతెంత బాకీ ఉన్నాడు అని చెప్పి కేటీఆర్ కూడా బాకీ కార్డు పంపిస్తామని ఇవాళ మనందరికీ కూడా వస్తాయి. అవి తెలుసుకొని ప్రతి ఇంటికి పోవాలని చెప్పి వడగండ్ల కార్యకర్తలు నేను కోరుతాను. ఇవాళ భయప్రాలు నిలిచిన ఇక దాలిగా భయప్రాలు లబ్ధిగా ప్రతి ఇంటికి 2 కార్యకర్తలు పోవాలి. పోయి అమ్మాని 2500 రేవంత్ రెడ్డి ఇస్తాను 6 గ్యారెంటీలు చెప్పిండు. మరి వాళ్ళు 22 నెలలు అయింది. 22 నెలలుగా 2500 ఇచ్చుంటే నీకు 55,000 రూపాయలు వస్తుండే. ఇవాళ 2500 నీకు ఇయ్యలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నీకు 55,000 బాకీ ఉన్నక్క 2500 స్కీమ్ మీద అని చెప్పి వాళ్ళకి అర్థం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేపు ఏ ఎన్నికల్లో ఉన్నా సరే మీ ఇంటికి వస్తే ఇక మొదలు 55,000 పెట్టి నువ్వు ఓటు అడగాలి అని చెప్పి డిమాండ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి అర్థం చేయాలి. అట్లనే వృద్ధులు ఉన్నారు, విడిలు చేసి అక్కా చెల్లెలు ఉన్నారు. కేసీఆర్ 2000 నుంచి 2000 పెన్షన్ చేసినాడు. ఈ ఎలక్షన్లో కూడా ఏమన్నాడు? కేసీఆర్ విచ్చవేసినట్టు 2000 ఇస్తుండు. ఇగో కాంగ్రెస్ పార్టీ వస్తే 100 రోజుల లోపల 4000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఇప్పటికీ 700 రోజులు అయింది, 4000 పెన్షన్ కాలే. మనం ఆ ముసలవ్వకి చెప్పాలి, ఇక నీకు 4000 ఇచ్చుంటే ఇప్పటికీ 22 నెలల్లో 2000 చొప్పున 44,000 రూపాయలు నీకు ఎక్కువ వస్తుండే. ఆయన 6 గ్యారెంటీలలో చెప్పింది ఇవ్వక నీకు ఇప్పుడు 44,000 రూపాయలు బాకీ ఉన్నాడు పెద్ద ఆయన అని చెప్పి అలా అర్థం చెప్పాలి. కేసీఆర్ అవకేస్తున్నాడని తాతకు ఇస్తా అన్నాడు, అది అర్థం చెప్పాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీ ఇంటికి వస్తే ఓటు అడగడానికి వస్తే అవ్వ ముసలమ్మకి చెప్పాలి, 2000 చొప్పున పెంచుతా అన్నావు, 4000 అన్నావు, 22 నెలలు అయింది, 2000 చొప్పున లెక్కేస్తే 44,000 రూపాయలు నాకు నువ్వు బాకీ ఉన్నావు. ఇక 44,000 రూపాయలుగా పెట్టి నా ఓటు అడుగు అని చెప్పి ఆ పెద్ద అడుగుమని చెప్పాలి మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంతకుముందు ధర్మపురి అరవింద్ అట ఎంపీ, ఆయన అంటాడట ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉన్నది వచ్చే ఎలక్షన్లలో అంటాడట. నేను అడుగుతున్న ధర్మపురి అరవింద్ ఎంపీ
ఇగో బీఆర్ఎస్ పార్టీ ఏడులో ఇక్కడ చూడు పడాలి. ఇంకా గమ్మత్ ఏంటంటే నేను బాండ్ పేపర్ రాసిస్తా బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటున్నాడు. నీ బాండ్ పేపర్లు బాగానే చూసినాం బిడ్డ. బాండ్ పేపర్ రాసి ఏం చేసామో మా అందరికి తెలుసు. బాండ్ పేపర్ రాసి 5 ఏళ్ళు మోసం చేసినాం. పసుపోడు తెస్తా అని తీరా ఇప్పుడు పసుపోడు పెట్టినాం. అది బట్టి బోర్డున్న పసుపోడు, అది దానికి ఏం అధికారం లేదు. పసుపోడు పెట్టి సంవత్సరం అయింది. మొన్న పసుపు 8,000 నుంచి మొదలు పెట్టింది, మొత్తం 6,000 నుంచి మొదలు పెట్టిండ్రు. మొత్తం అమ్ముకున్నాక లాస్ట్ 12,000 చేసి. అంటే పసుపోడు లేకున్న మొదలు 10,000 ఉండే, పసుపోడు వచ్చినాక 6,000 అయింది పసుపు. ఇక నీ బాండ్ పేపర్ సంగతి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఇంకోసారి బాండ్ పేపర్ రాసిస్తా అంటే నమ్మటోడు ఎవరు లేడు. అరవిందు నీ స్థాయి ఎంతనో గంతే మాట్లాడు. నువ్వు మొన్న నన్ను చూసి కాదు మోడీని చూసి ఓట్లేయో అని అడిగినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. నన్ను చూసి కాదు మోడీని చూసి ఓట్లేయని అన్నావు. నేను అనుకుంటే ఈ దేశంలో ఏ క్యాండిడేట్ కూడా ఆ మాట అనడు. నన్ను చూడమంటారు, నా నాయకుడిని చూడమంటారు. కానీ నన్ను చూసి కాదు మోడీని చూసి ఓట్లేయండి అని అడిగిన నువ్వు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని చెప్పి నువ్వు నీ స్థాయికి మించిన మాటలు మాట్లాడగలిగిందు. నువ్వు బీజేపీ వాళ్ళని పాపం నమ్మి ప్రజలు దేశం కోసమట దేనికోసమట అని నమ్మి ఓటేసి గెలిపించారు. 8 మంది ఎంపీలను చేసారు బీజేపీ వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి. 8 సంచుల యూరియా బస్తాలు కూడా తీసుకురాలేకపోతే 8 మంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వస్తుండే యూరియా సంచులు రైతులకు. ఈ దరిద్ర వాళ్ళు వచ్చినాక 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, మొత్తం 16 మంది ఎంపీలు. 16 మంది ఎంపీలు ఊడి ఒక్క సంచి రైతుకు ఒక సంచి యూరియా బస్తా కూడా తెలియకపోయారు. ఇక నువ్వు మాట్లాడబట్టి బీఆర్ఎస్ పార్టీ గురించి నువ్వు ఏం చేసినావు? బీజేపీ ఎంపీగా నువ్వు ఏం చేసినావు? ఈ ప్రజలకు ఏం చేసినావు? ఒక్కసారి ఏమన్నా చెప్పగలుగుతావా ఎక్కడన్నా అని చెప్పి నేను ఎంపీ అరవింద్ని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి నీ స్థాయి మరవకు. నీకు వచ్చేసారి నీకేం లేదు. ఏదో మొన్నంటే నమ్మిన మోడీని చూసి ఏదో నీకు ఓటేసి వచ్చేసారి ఆ పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు.